అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మన ప్రియతముడైన మెహర్ ప్రభు కృపా కటాక్షంతో మనము జాయస్ పాత్ చదువుకుంటూ ఉన్నాము. ఇంకా మణి అంటే ఇదంతా కూడా మణి చెప్పినటువంటి విషయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. హెదర్ నాడిల్ మణి యొక్క డైరీల నుండి, అలాగే ఆమె చెప్పినటువంటి విషయాల నుండి సేకరించి ఈ 2 వాల్యూమ్స్ రాయడం జరిగింది. మణి చిన్నతనంలోనే మనం గత 2 రోజులుగా మనము గతంలో చదువుకున్నటువంటి విషయాల్ని క్లుప్తంగా మనం గుర్తు చేసుకున్నాము. నవజీవనంలో ఉన్నారు అందరూ కూడా. బాబాతో పాటు 20 మంది నవజీవనంలో జీవిస్తూ ఉన్నారు. మంజరి మాఫీలో ఉండగా సంగతుల్ని మనము చదువుకుంటూ ఉన్నాం. కుంభమేళాకు బాబా అంటే మోతీచూర్ అనేటటువంటి గ్రామంలో ఉంటూ అక్కడ నుండి నడుచుకుంటూ తన సహచరులతో ఆ కుంభమేళా ప్రాంతానికి వెడుతూ అక్కడ సాధువుల్ని దర్శనం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇదే పని. వర్షం వచ్చినా, చలి ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా బాబా ఈ తన కార్యక్రమాన్ని విడిచిపెట్టలేదు. బాబా సాధువులతో చేస్తున్నటువంటి పని పూర్తయింది. ఒకరోజైతే 3000 మందిని ఒకే రోజు 11 గంటల పాటు శ్రమించి, అంటే ఆ ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఆ సాధువులు ఎక్కడుంటే అక్కడ, అలాగే వాళ్ళు నడుచుకుంటూ వెడుతుండగా ఎదురైనటువంటి సాధువుల్ని ఆపి వాళ్ళకి పాదాభివందనం చేసి మరొక సాధువు దగ్గరికి వెళ్ళడం, ఇలా బాబా తన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. మొత్తం 10,000 మంది సాధువులను కలిశారు బాబా. తర్వాత మంజరి మాఫీకి వాళ్ళందరూ తిరిగి వచ్చారు. మణి కుంభమేళ గురించి ఇలా చెబుతూ ఉండేదట. మహాకుంభమేళ రోజు బాబా వీళ్ళందరినీ కూడా, అంటే స్త్రీలను పురుషులను కూడా ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. హరిద్వార్ తీసుకువెళ్ళారు. అక్కడ వీళ్ళందరూ మంజరి మాఫీ నుండి హరిద్వార్కి వెళ్ళారు. హరిద్వార్లో ఆ దృశ్యం అంతా కూడా నిజానికి హృదయానికి హత్తుకునేలా ఉంది. వర్ణించడానికి మాటలు చాలవు అని చెప్తూ ఉండేదట మణి. భారతదేశంలో ఎక్కడ ఉన్న హిందూ మతానికి చెందినటువంటి భక్తులు అందరూ కూడా కోట్లాది మంది గంగా నదిలో స్నానం ఆచరించి వారి పాపాలు పోగొట్టుకోవడానికై వచ్చారట. ఎక్కడ చూడండి ప్రార్థనలు, గంటల మోతలు, శ్లోక పఠనాలు, భజనలు. ఆ ప్రదేశం అంతా కూడా మారుమ్రోగిపోయింది. బాబాతో స్త్రీలందరూ ఒక హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ మరి వీళ్ళు వెళ్ళాలి అంటే అంత జనసందోహంలో వెళ్ళడం కష్టం. కాబట్టి బాబా ఆ హోటల్ డాబా మీదకి ఎక్కి ఆ దృశ్యాన్ని చూద్దాము అని అన్నారు. ఆ హోటల్ యజమాని అక్కడికి వెళ్ళి చూసేందుకు అనుమతించాడు. వాళ్ళందరూ కూడా బాబాతో కలిసి, అంటే స్త్రీలు 4, మనకందరికీ గుర్తుండే ఉంటుంది, మెహరా, మణి, మెహ్రూ, గుహెర్. వీళ్ళ 4 కలిసి బాబాతో ఆ హోటల్ డాబా మీదకి వెళ్ళారు. బాబా అలాగే ఆయన యొక్క సహచరులను డాబా మీదకు వెళ్ళి చూసేందుకు ఈ హోటల్ యజమాని అంగీకరించాడు. కానీ ఆ హోటల్ యజమానికి మాత్రం బాబా దర్శనానికి మాత్రం అంగీకరించలేదు. అంతేకాకుండా బాబాని దూరం నుండి చూడవచ్చు అని మాత్రం చెప్పారు. మణి అంటుంది, ఎక్కడా గంగానది కనిపించటం లేదట. మొత్తం జన సందోహంతో నిండిపోయిందట ఆ హరిద్వార్ అంతా.
నదీ ప్రవాహంలో ఎక్కడో చిన్న చిన్న బోట్లు పువ్వులు దీపాలు నింపుకుని తీసుకువస్తూ కనిపించాయట. రంగుల ప్రపంచంలా ఉంది. హడావిడిగా సందడిగా ఉన్న ఉద్వేగంతోటి ఉత్సాహంతో నిండిపోయి ఉంది ఆ ప్రదేశమంతా అంటూ మణి వర్ణించేది. కింద పురుషులున్నారు. ఆ పురుషులు ఆ సమూహం మధ్య గందరగోళంలో ఉన్నారు. ఎందుకో బాబాకి హఠాత్తుగా అసంతృప్తి మొదలైంది. కోపం కూడా వచ్చింది. హోటల్ మేనేజర్ని తన చిరాకును ప్రదర్శిస్తూ ఒక సందేశం పంపించారు. అంతట్లోనే ఎప్పటిలాగే మామూలుగా అయిపోయారు బాబా. అది మణి అంటుంది, బాబాకే సాధ్యం. అంటే చూడండి, ఒకసారి కోపం వచ్చి దాన్ని తమాయించుకుని మళ్ళీ మామూలు స్థితికి రావడానికి కొన్ని నిమిషాలు పడుతుంది ఎవరికైనా. కానీ బాబా విషయంలో అలా ఉండేది కాదు. ఆయన మూడు అంత హఠాత్తుగాను మారిపోయేది. అలాగే మళ్ళీ మామూలు స్థితికి కూడా అంత హఠాత్తుగాను వచ్చేసేవారు. బాబా స్త్రీలందరితో నడిచి వస్తూ ఉన్నారు. దూరంగా ఆ హోటల్ యజమాని మౌనంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. అతన్ని చూసి బాబా మణిని పిలిచారు. పిలిచి అతని దగ్గరకు వెళ్ళి, నేను చెప్పిన మాటలు చెప్పు అన్నారు. బాబా ఏం చెప్పారు అంటే, అతడు చేసిన ఏర్పాట్లన్నీ కూడా నాకు సంతోషం కలిగించాయి. అతని పట్ల కోపం తెచ్చుకున్నాను. దానికి క్షమించమని అడగమన్నారు. అంటే దేవాది దేవుడైనటువంటి ప్రభు ఈ భూమి మీదకు వచ్చి ఎలాంటి హ్యూమిలియేషన్, అణకువ చూపిస్తున్నాడు అంటే అది మానవ మాతృలకు సాధ్యం కాదు. మణి వెళ్ళి బాబా సందేశాన్ని అతనికి అందించింది. కానీ అతని ముఖం చూసేసరికి బాబాను క్షమించమని అడగడం ఎలా సాధ్యం? మణికి కష్టంగా ఉంది. బాబాని క్షమించు అని చెప్పి అడగడం ఆమెకు చాలా కష్టమైంది. అతడు నిలబడి 2 చేతులు జోడించి బాబా సందేశం కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నట్ట. మణి చెప్పవలసింది చెప్పింది. బాబాను క్షమించమని అడగబోతుండగా అతడు తన తలను వంచి పైకెత్తలేదట. అంటే బాబా యొక్క దివ్యత్వం తెలిసినా తెలియకపోయినా ఆయన యొక్క ప్రభావం ఆ మొత్తం పరిసరాలన్నీ కూడా వ్యాపిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. మరి బాబా గురించి పూర్తిగా అతనికి తెలియకపోవచ్చు. కానీ బాబా అలా అడిగేసరికి ఆయన వంచిన తల ఎత్తలేదు. ఆ క్షణంలో మణికి అనిపించిందట, ఏమని అంటే, భూమి 2గా చీలి తనను లోనికి ఇముడ్చుకుంటే బాగుంటుంది అనుకుని ఉంటాడు అతడు. అంతలా బిడియపడిపోయాడు. అంతటి మహానుభావుడు నన్ను క్షమించమని అడగడమేమిటి అని చాలా సిగ్గుపడి బాధపడ్డాడు అని చెప్తోంది. బాబా ఆదేశాలని పాటించడం ఎంత కష్టమో ప్రతి క్షణము మణి అనుభూతి పొందేది. బాబా భిక్షాటనకు పెడుతూ ఉండేవారు. మళ్ళీ తిరిగి మంజరీ మాఫీకి వచ్చేశారు. అక్కడ సంఘటనలు వివరిస్తోంది. చిన్నవాడైన నౌషర్వాన్ అంజర్ మనకి గ్లో పత్రిక ఎడిటర్, ఇప్పుడు అమెరికాలో ఉంటారు. ఆయన తల్లి ఫ్రీని నాలావాలా, ఆవిడ బెంగళూరులో ఉండేది. ఆవిడ ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటికి అతడికి 4 సంవత్సరాలట. అతడు బాబాతో ఉండడానికి చాలా ఇష్టపడేవాడు. అంత చిన్న వయసులో ఎప్పుడు వంక దొరికితే, ఎప్పుడు ఒక సాకు దొరికితే పరిగెట్టుకుంటూ బాబా దగ్గరికి వస్తూ ఉండేవాడు. బాబా నేల మీద నిద్రించేవారు. నవజీవనంలో ఎవరికి సౌకర్యాలంటూ ఏమీ లేవు. నిరాశ నిస్సహాయ జీవితం వాళ్ళు గడిపారు. నౌషర్వాన్, ఆ చిన్న పిల్లవాడు ఇది చూసి మెహరాను అడిగట, బాబా నేల మీద ఎందుకు పడుకుంటున్నారు అని.
మరి మెహరా ఏం చెప్పగలదు నవజీవనం గురించి? బాబా యొక్క దివ్యత్వం గురించి ఆమె ఏమీ చెప్పలేదు కదా. కానీ తెలివిగా నాకు తెలియదు, నువ్వే వెళ్ళి బాబాను అడుగు అని నౌషర్వాన్తో చెప్పిందట. నౌషర్వాన్ బాబా దగ్గరికి వెళ్ళాడు. ఆ సంగతి అంతా కూడా అప్పటికి మర్చిపోయారు అందరూ. కొంత సమయం గడిచాక ఆ బాలుడు మళ్ళీ మెహ్రా దగ్గరకు వచ్చాడు. మెహ్రా, బాబాను అడిగావా అని అడిగింది. ఆ బాలుడు ఓ ఎస్ అన్నాడు. బాబా ఏం చెప్పారు అని అడిగింది మెహ్రా. బాబా, నాకు నేల మీద పడుకోవడమే ఇష్టం, మంచం కంటే నేను దీన్నే అంటే నేల మీదే పడుకోవడానికి ఇష్టపడతాను అని బాబా చెప్పారు అన్న విషయాన్ని ఆ బాలుడు మెహరాకి చెప్పాడు. బాబా ఒక వారం రోజుల కొరకు ఢిల్లీ వెళ్ళారు. ఆ సమయంలో నవజీవనంలో అనేక మార్పులు చేస్తూ ఉండేవారు. ప్లాన్స్ మారుస్తూ ఉండేవారు. దాని ప్రకారం బాబా అనుచరులు కొంతమంది ఢిల్లీ వెళ్ళి వెన్న కాచి నెయ్యి చేసి అమ్మాలి. బాబా ఆదేశం ప్రకారం వాళ్ళు వెళ్ళారు. అక్కడ విపరీతమైనటువంటి వేడి. అంతటి వేడిలో ఆ వెన్న కాచడానికి పెద్ద పొయ్యలు పెట్టి వెన్న కాచి నేతిని తయారు చేసి డబ్బాల్లో నింపి వాటిని అమ్మేటప్పటికీ వాళ్ళకి తల ప్రాణం తోక్కొచ్చేది. కానీ బాబా ఆదేశం ఎవ్వరూ దేన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. నిజాయితీతో పని చెయ్యాలి. అలాగే వాళ్ళు ఓర్చుకుని ఈ పనిలో నిమగ్నమయ్యారు. వాళ్ళని చూడ్డానికి బాబా అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి 2 నెలలు కష్టపడితే వచ్చిన లాభం 200 రూపాయలట. అంత కష్టపడినా ఎందుకు అంటే నిజాయితీగా దాంట్లో ఎటువంటి కల్తీ లేకుండా ఆ ప్యూర్ నెయ్యి అమ్మితే అంటే లాభం కొంత మామూలుగా ఎంత వేసుకోవాలో అంత లాభంతో వేసి అమ్మినా కూడా వాళ్ళు ఎవరు కొనలేదు. ఎందుకు అంటే కల్తీ నెయ్యి కాస్త చవకగా వస్తుంది కాబట్టి చాలా కష్టం మీద ఆ నెయ్యి అమ్ముడయ్యేది. అందువలన బాబా మళ్ళీ దాన్ని ముగించేశారు. అక్కడ నుండి వాళ్ళందరినీ కూడా వచ్చేయమన్నారు. ఇలా వీళ్ళందరూ కూడా అంటే నవజీవనం గడపడం కోసం వాళ్ళకి డబ్బులు అవసరమైనటువంటి సొమ్మును సంపాదించడం కోసం ప్రతి ఒక్కళ్ళని పని చేయమన్నారు. చివరకు బాబా లేనప్పుడు అంటే బాబా ఢిల్లీ వెళ్ళినప్పుడు స్త్రీలు నలుగురు కలిసి రకరకాల వస్తువుల్ని తయారు చేసేవారు. వాటిని కొన్ని వస్తువుల్ని కుట్టి అమ్మి తద్వారా వచ్చినటువంటి సొమ్ముని తమ తమ ఖర్చుల కోసం వినియోగించుకోవడానికి బాబాకు ఆ విధంగా సహాయం చెయ్యాలని వాళ్ళ ఆలోచన. ఆప్లిక్ వర్క్తో దుప్పట్లు తయారు చేసేవారు. వాటిని అమ్ముతూ ఉండేవారు. బాబా కూడా పురుషులు నెయ్యి తయారు చేసి అమ్మి ధనం సంపాదిస్తున్నారు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేద్దాము అని స్త్రీలతో చెప్పారు. మణి చిన్న చిన్న షాల్స్, బ్లాంకెట్స్, పిల్లలకు బొమ్మలు తయారు చేయడం ప్రారంభించింది. మెహరా సహాయం చేసేది. ఇద్దరూ కలిసి చేసిన వాటిని బాబా ఆర్నవాజ్ మొదలైన వాళ్ళందరికీ పంపి వాటిని అమ్మేవారు, అమ్మడానికి పంపించేవారు. బాబాకు ఈ సమయంలో అంటే హరిద్వార్లో ఈ కుంభమేళా సమయంలో సాధు సంతులను కలుసుకున్న ఆ సందర్భంలో బాబాకు కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చింది. విపరీతంగా మంటలు ఉండేవి. ఎంతో బాధపడుతూ ఉండేవారు. ఎంత చికిత్స చేసినా అది లొంగటం లేదు. సిల్వర్ నైట్రేట్తో చికిత్స చేసేవారట ఆ రోజుల్లో. అది మరింతగా బాధ పెట్టింది. మెహ్రు అంటుంది, బాబాని ఆ సమయంలో ఎవరైనా మామూలు కళ్ళతో చూడలేరు. కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉండేవి. మేము బాబాని చూడాలి అంటే అంత బాధ. ఆయన బాధను చూసి తట్టుకోలేక వీళ్ళు కూడా బాధపడేవారు. అతి కష్టం మీద చాలా కాలం బాధపడ్డాక ఎలాగైతేనే
బాబా యొక్క కంటి ఇన్ఫెక్షన్ తగ్గింది. డెహ్రాడూన్ నుండి సతారా వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే నవజీవనంలో అక్కడ ఉండేటటువంటి తను ఆయన అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుని సతారా రావాలని బాబా ఉద్దేశించారు. 2 రోజుల్లో ప్రయాణం అవుతుండగా మణి ఫుడ్ పాయిజన్ అయింది. అంటే ఆహారం కల్తీ వల్ల ఆమెకు అస్వస్థత కలిగింది. ఆమె పరిస్థితి విషమంగా కూడా మారింది. డాక్టర్ గోహెర్, మెహ్రా వీళ్ళందరూ కూడా రాత్రి తెల్లవార్లు మణి చుట్టూ కూర్చునేవారు. గోహెర్ అనేక చికిత్సలు చేసింది, ఇంజెక్షన్లు చేసింది, చాలా జాగ్రత్తలు తీసుకుంది. కానీ ఏమాత్రము మార్పు రాలేదు. ఫ్రీనీ నాలావాలా అంటే ఈ నౌషర్వాన్ తల్లి వంటింటి చిట్కా ఒకటి చెప్పిందట. దాంతో మణికి కొంచెం తగ్గింది. బాబా దయవలన మణి కోలుకుంది. బాబా మణి పూర్తిగా కోలుకుని ప్రయాణానికి అనుకూలంగా ఉంటే తప్ప, ఆమె ఆరోగ్యం అనుకూలంగా ఉంటే తప్ప సతారా వెళ్ళవద్దని ఆయన ఆ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేశారు. చివరకు సతారా వచ్చారు. అది 1950 సంవత్సరం జూన్ 16వ తేదీ. అక్కడ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు అక్కడ ఉన్నారు. సతారాలో ఉండగా ఒక గొప్ప సన్నివేశం గురించి మణి వ్రాసుకుంది తన డైరీలో. నవజీవనంలో బాబా తన శిష్యులకు, తనను అనుసరించే వారికి, తూర్పు పశ్చిమ దేశాల్లో ఉండేటటువంటి తన శిష్యులకు వ్యక్తిగతంగా ప్రణామాలు అర్పించారట. ఆ రోజు బాబా ఉపవాసం ఉన్నారు. ఉదయం సమావేశంలో ఈ సందేశాన్ని వినిపించారు. అలాగే ప్రార్థనలు, ఆ ఉదయం సమావేశంలో ప్రార్థనలు, సందేశం వినిపించడం, భగవద్గీత నుండి శ్లోకాలు, వాటిని ఇంగ్లీష్లో తర్జుమా చేసి చెప్పడం, అలాగే నవజీవన గీతం పాడారు. బొంబాయి నుండి వచ్చినటువంటి కవ్వాలి సంగీతకారులు కవ్వాలి గానం వినిపించారు. అలాగే బాబా పిచ్చివారికి, మస్తులకు క్షవరం చేసి స్నానాలు చేయించి కొత్త దుస్తులు ధరింపచేశారు. అప్పుడు చదివినటువంటి అంటే ఆ సమయంలో ఇచ్చినటువంటి బాబా సందేశాన్ని డాక్టర్ డాంకిన్ చదివి వినిపించాడు. అందులో ఇలా ఉంది: నా నవజీవన సమయంలో ఈ సుదినాన నా గత జీవితంలోని స్త్రీ పురుషులు శిష్యులు అందరికీ, నా నవజీవన సహచరులకు నా వందనాలు సమర్పిస్తున్నాను. దయామయుడైన భగవంతునికి నేను మా అందరి లోపాలను, వైఫల్యాలను, బలహీనతలను క్షమించవలసినదిగా విన్నవించుకుంటున్నాను. పాత జీవితంలోని శిష్యులు, భక్తులు వారి విశ్వాసం, ప్రేమలో భగవంతునిపై, ఆయన వ్యక్తీకరణపై గల అవగాహన దృఢంగా ఉండాలని, అలాగే నవజీవన సహచరులంతా సత్యానికి కట్టుబడి నవజీవన షరతులకు విశ్వాసపూర్వకంగా, నిజాయితీగా ఆచరించడానికి ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అంటూ బాబా తన సందేశాన్ని చెప్పారు. జూలై 25 నుండి బాబా తన నవజీవనంలోని 3 దశలను ప్రారంభించారు. లంగోటి దశ, అది నగ్నత్వానికి, నిస్సహాయతకు ప్రాధాన్యత వహిస్తుంది. భిక్షాటన, పేదరికానికి, నిస్సహాయతకు అది ప్రాధాన్యత వహిస్తుంది. పర్యాటక జీవితం అంటే జిప్సీ లైఫ్, లక్ష్యం లేని పర్యటన, అలాగే ఈ పర్యాటక జీవితం అంటే లక్ష్యం లేని పర్యటనగా అది దానికి ప్రాధాన్యత వహిస్తుంది. ఆయన సహచరులు శ్రామిక జీవిత దశను కొనసాగిస్తుండగా బాబా బాధలు అందరికీ ప్రస్ఫుటంగా కనిపించాయి. అనేక రకాలైన బాధలు ఆయన భరించేవారు. ఈ అనేక అంటే ఈ కుంభమేళా రోజుల్లో
ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా రాత్రి 8 అయ్యే వరకు అలా తిరుగుతూనే ఉండేవారు. ఎంతో శ్రమించారు. మొత్తం శరీరమంతా కూడా అలసటకు గురైంది. జూలై 26న బాబా సతారాలో ఖన్సామా అంటే ప్రధాన వంటవాడు, కేర్ టేకర్, అతని ఇంటి నుండి భిక్ష అడిగి తీసుకున్నారు. తర్వాత కొన్ని రోజుల్లో బాబా 2 సార్లు భిక్షాటన చేశారు. ఒకసారి ఒక హిందూ కుటుంబం నుండి భిక్ష స్వీకరించారు. మరొకసారి మహమ్మదీయుల ఇంటి నుండి భిక్షను స్వీకరించారు. మధ్య మధ్యలో ఉపవాసం చేస్తూ ఉండేవారు. బాబా కళ్ళకు వచ్చినటువంటి ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చిందట. అంతేకాకుండా ఎప్పుడూ బాబా కడుపులో బాగుండేది కాదు. స్టమక్ అప్సెట్ అవుతూ ఉండేది. చాలా బలహీనంగా కనిపించసాగారు. ఆగస్టు 1వ తేదీన బాబా గోహెర్, నీలు డాక్టర్లు వీళ్ళిద్దరూ, డాక్టర్ గోహెర్, డాక్టర్ నీలు సూచించినట్లుగా ఆహారం తీసుకోసాగారు. చాలా అనారోగ్యంతో కనిపించారు. ముఖ్యంగా ఈ కంటి కలక చాలా బాధ పెట్టేది. కంటి గురించి ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ను అంతా కూడా బాగానే ఉంది, ఈ ఇన్ఫెక్షన్ తగ్గితే ప్రాబ్లం ఉండదు అని చెప్పారట. బాబా అనారోగ్య కారణంగా కొంత ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో పూనా, బొంబాయి వెళ్ళాలనుకున్నారు. కాబట్టి బాబా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి పూనాలోను, బొంబాయిలోనూ తగిన వసతి ఏర్పాటు చేయమని చెప్పి అక్కడి శిష్యులకు ఆదేశమిచ్చారు. వాళ్ళందరూ కూడా బాబాకు తగినటువంటి వసతి సమకూర్చేందుకు వెతకడం సాగించారు. ఈ సమయంలో బాబా అనారోగ్యంతో ఉన్న కారణంగా మండలి వారి దగ్గరికి బాబా ఎప్పుడూ వెళుతుంటారు. కానీ ఈ సమయంలో మాత్రం మండలి వారే బాబా గదికి వస్తూ ఉండేవారు. ప్రార్థనలు, సమావేశాలు, నవజీవన గీతం, అలాగే కవ్వాలి సంగీతం అప్పుడప్పుడు జరుగుతూ ఉండేవి. కర్టెన్ అవతల కూర్చుని స్త్రీలు కూడా ఈ సమావేశంలో పాల్గొని అక్కడ జరిగేటటువంటి సంకీర్తన కార్యక్రమాన్ని వింటూ ఉండేవారు. నవజీవనంలో బాబాను గురువుగా సంబోధించకూడదు. అయినా ఆయన ఆదేశాలను చాలా జాగ్రత్తగా, విధిగా, విధేయతతో పాటించాలి. ఆగస్టు 20వ తేదీ అస్సాం, టిబెట్ ఈ 2 ప్రాంతాల్లోనూ భయంకరమైన భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ మీద 8.6గా నమోదయ్యింది. 1530 మంది వరకు చనిపోయారు. మణి అంటుంది, ఇలాంటి విపరీతమైనటువంటి ప్రకృతి భయంకరమైనటువంటి బీభత్సాలు సంభవించినప్పుడు భూభాగం యొక్క మ్యాప్ మారిపోతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో అస్సాం, టిబెట్కి సంభవించిన ఈ భూకంపం కారణంగా భూభాగం యొక్క మ్యాప్ మారిపోయింది. వేలాది మంది నిస్సహాయులయ్యారు. అంతేకాకుండా బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చాయి. అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ కాలంలో అత్యంత దారుణమైన ప్రకృతి వైపరీత్యంగా దీన్ని నమోదు చేశారు. ఆ తర్వాత పూనా నుండి బొంబాయి వెళ్ళారు బాబా. మస్తులతో శ్రమించిన బాబా కొంత విశ్రాంతి కోసం స్త్రీలు ఆయనతో పాటు పూనా వెళ్ళారు. అక్కడి నుండి బొంబాయి వెళ్ళారు. పూనాలో కూడా వారం రోజులున్నారు. అక్కడ బాబాతో కలిసి వాళ్ళందరూ కలిసి వాకింగ్కి వెళ్ళేవారు. అలాగే కొన్ని ప్రదేశాలు చూసి వచ్చారు. ఇక్కడ నాకు అంత సౌకర్యంగా లేదు, బొంబాయి వెళదామనగానే వారం రోజుల తర్వాత ఒక ఏకాంతమైనటువంటి నిశ్శబ్ద ప్రాంతంలో అంటే బొంబాయిలో ఉండాలని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడకు ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి